ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో 100% సరిపోల్చడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ మేరకు ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది. లోక్సభ ఎన్నికల వేళ వీవీప్యాట్ స్లిప్లపై సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతి బాగుందని పేర్కొంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో 2 తీర్పులు వెలువరించింది. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేపర్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలనే డిమాండ్ను కూడా సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. ప్రతిపక్షాలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రోటోకాల్లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది. పోలింగ్ నిర్వహణ, ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సంఘం నుంచి ధర్మాసనం వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా కోర్టులో ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతున్నట్టు తెలిపింది. పిటిషన్దారులు డిమాండ్ చేస్తున్నట్టు 100% స్లిప్పులను సరిపోల్చడం సాధ్యం కాదని వివరించింది. ఈవీఎంలపై ట్యాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చింది. ట్యాంపరింగ్ అసాధ్యమంటూ అందుకోసం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలిపింది. ఎన్నికల సంఘం వివరణతో పాటు పిటిషన్దారుల సందేహాలపై సుదీర్ఘ విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని, దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని సూచించింది. ఫలితాలపై అభ్యంతరాలకు 7 రోజుల వ్యవధి ఇస్తూ అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భంలో ఇంజనీర్ల బృందంతో మైక్రో కంట్రోలర్ ఈవీఎంలలో బర్న్ చేసిన మెమరీని తనిఖీ చేయాల్సిందిగా పేర్కొంది. అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థి నుంచి దీనికి అయ్యే ఖర్చును వసూలు చేయాలని, ట్యాంపరింగ్ నిజమని తెలితే ఆ ఖర్చులు తిరిగివ్వాలని ఆదేశించింది. పేపర్ స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మిషన్ ఉపయోగించాలనే సూచనతో పాటు పార్టీ గుర్తుకు పక్కనే బార్కోడ్ ఏర్పాటు చేయాలనే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి జస్టిస్ ఖన్నా సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు మానస్ అందిస్తారు. మానస్. అమూల్య, మనం చూసినట్టయితే ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టిన ఒకే ఒక్క అంశం ఈవీఎంల అంశంగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈవీఎం అంటే మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2014 కావచ్చు, 2019 కావచ్చు, ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఈవీఎం లో స్కామ్ జరుగుతుంది, ఈవీఎం లో ఏదో ఒక అంటే ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఈవీఎం ని మేనేజ్ చేస్తున్నారు అని అయితే ప్రధాన విమర్శలు అయితే వినిపిస్తున్నారు. మన ఏపీ రాజకీయాల విషయానికి వస్తే ఏపీలో కూడా 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి కామెంట్లు, విమర్శలు అయితే వినపడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనిపై సుప్రీంకోర్టులో కూడా ప్రతిపక్షాల నుంచి అనేక మార్లు పిటిషన్లు అయితే దాఖలు అవడం జరిగింది. అయితే వాటిపై అనేక మార్లు సుప్రీంకోర్టు వాయిదా వేస్తూ వచ్చినప్పటికీ నేడు 2వ దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలాంటి ఒక సంచలనమైన నిర్ణయం అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లలో ఉండే కౌంట్ ని కూడా సరి చూసుకోవాలి అనే ఒక ప్రధాన అంశంతో జరిగిన పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అది అంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ లో అది సాధ్యపడదు, ఈవీఎంలదే ఫైనల్ చేసుకోవాలని కూడా తెలియజేసింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏడీఆర్ ఏదైతే ఉందో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కూడా దీనిపై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా పరిశీలించిన సుప్రీం ధర్మాసనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈవీఎంలని అండ్ వీవీప్యాట్లని సరిచూసే అంశంలో చాలా ఆలస్యం జరుగుతుందని, దాన్ని ప్రాక్టికల్ గా అమలులో పరచలేమని, కావాలంటే ఈవీఎంస్ ని ముందుగా చెక్ చేసుకోవచ్చు అని కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.